పూర్ణపురుషుడు భగవంతుడు అన్ని ప్రాణులలో ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతుడు. జగత్తు అంతా ఆయన మాయే. దానికి వశుడై ఉన్న జీవుడు నేనే చేస్తున్నాను, అంతా నాదే, అన్నీ నాకే తెలుసు అనే అజ్ఞాన పాశాలతో బంధితుడవుతున్నాడు. అరిషడ్ వర్గాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అందుకే మనిషి సంపూర్ణుడు కాలేకపోతున్నాడు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుని జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించలేకపోతున్నాడు. భగవంతుడు పూర్ణపురుషుడు మనిషిగా జన్మించి తనేమిటో, తన తత్వమేమిటో లోకానికి స్పష్టం చేశాడు. బ్రహ్మసృష్టిలోని చాకచక్యమంతా కృష్ణుడి రూపంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే అందరూ చేసే పనులు ఆపేసి మరీ చెంతకు చేరి ఆయన్నే చూస్తూ ఉండిపోయేవారు. ముల్లోకాలకు ఆయనే అధిపతి. ఇక వినయంలో కృష్ణుడికి సాటి ఎవరూ లేరు. కంసవధానంతరం దేవకీ వసుదేవులకు నమస్కరించి, ఇన్నేండ్లుగా మీ పాదసేవాభాగ్యాన్ని పొందలేకపోయాను, క్షమించి అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కృష్ణుడివల్లనే ఉగ్రసేనుడు మహారాజాయ్యాడు. అయినా ఆయన ముందు చేతులు కట్టుకునే నిలబడి గౌరవంగా మాట్లాడేవాడు. తనను చూడవచ్చిన బంధువులు పెద్దలకు తలవంచి నమస్కరించేవాడు. శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోదకు ఏ పుణ్యలోకాలను ప్రసాదించాడో, తనను మట్టుపెట్టాలని వచ్చిన పూతనని కూడా అవే పుణ్యలోకాలకు పంపాడు. తన పట్ల శత్రుభావంగల రాక్షసులు కూడా తన భక్తులే అని భావించి మరణానికి ముందు వారికి తన పూర్ణ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కృష్ణుడు ఏకసంధాగ్రాహి. సాందీపని మహర్షి ఆశ్రమంలో వేదాన్ని అధ్యయనం చేశాడు. మరణించిన గురుపుత్రుణ్ణి మరలా తీసుకొచ్చి గురుదక్షిణ ఇచ్చాడు. పరమాత్మ గృహస్థధర్మాన్ని పాటించి అష్టదేవేరులను ఆనందపరిచాడు. ద్వారకను సమర్థంగా పాలించాడు. లోకంలో జ్ఞానమార్గాన్ని నిలబెట్టాడు. అపూర్వ గీతావాణిని అందించాడు. కోరికలు లేకుండా కర్మలు అంటకుండా ఉండే స్వామి కర్మలు చేస్తున్నట్లు కనిపించాడు. కాలమృత్యుస్వరూపి అయిన శత్రువులకు భయపడి ద్వారకాద్వీపంలో తలదాచుకున్నట్లు నాటకమాడాడు. ఓ వంక జగత్తును నడిపించేది నేనూనంటూనే మరోవంక నిమిత్తమాత్రుణ్ణి, నాకు ఏమీ తెలీదు అని అనేవాడు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసం ఉంటేగాని ఆ తత్వం అర్థం కాదు.